బ్రేకింగ్ న్యూస్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్ ఇప్పుడు భారీ స్థాయిలో ప్రవహిస్తుంది. కడెం ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మనం చూసాం గత వర్షాలప్పుడు కూడా కడెం ప్రాజెక్టు భారీగా వరద చేరడంతో ప్రమాద స్థాయిలోకి కడెం ప్రాజెక్ట్ చేరింది. ఇప్పుడు కడెం ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదిగో ఇదే కడెం ప్రాజెక్ట్ గతంలో ఓవర్ఫ్లో అయిపోతుందేమోననే భయాన్ని వ్యక్తం చేశారు. కడెం ప్రాజెక్ట్ పడిపోతుందేమోననే భయాన్ని గతంలో వ్యక్తం చేశారు. ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ దగ్గర ఎటువంటి దృశ్యాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు. గతంలో కడెం ప్రాజెక్టు రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు 695 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 697 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టు 695 అడుగుల స్థాయిలో ఇప్పుడు ప్రవహిస్తుంది. మరో 2 అడుగుల నీటి మట్టం పెరిగితే గత ప్రమాద స్థాయిని చేరుకునే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం 695 అడుగుల స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉన్నాయి. 697 అడుగులకు చేరితే గత ప్రమాద స్థాయిని చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిఎస్ఆర్ కాలనీలో, ఇదిగో మీరు చూస్తున్నది జిఎస్ఆర్ కాలనీ చాలా వరకు వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో జనం బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. పై ఫ్లోర్లకు వెళ్ళి అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అధికారులు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అంతేకాదు పాలను సప్లై చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కొంతమంది వాళ్ళ ఇళ్ళు మునిగిపోవడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి కొన్ని బట్టలను తీసుకొని సురక్షిత ప్రాంతాలకి వెళుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితులు ఉన్నాయి. చూడండి ఒకసారి పోలీస్ అధికారి భారీ వరద నీటిలోనే బైక్ పైన సహాయక చర్యలో పాల్గొనడానికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిత్యావసరాలు అందుబాటులో లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు, వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో కేవలం కట్టుబట్టలతోనే బయటకు వచ్చిన దుస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదిగో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని కాలనీల్లో ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులే ఉన్నాయి. అటు కడెం ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో పెరుగుతూ ఉండటంతో కడెం ప్రాజెక్టు భద్రత గురించి మరోసారి భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అధికారులు చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరుంటున్న ఇళ్ళు బలహీనంగా ఉంటే దయచేసి ఆ ఇళ్లలో ఉండొద్దు అని చెప్తున్నారు. బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు, చెట్ల కింద ఉండొద్దు, బలహీనంగా ఉన్న గోడల పక్కన ఉండొద్దు, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే సాహసాలు చెయ్యొద్దు అంటూ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. చూడండి, ఇదిగో కడెం ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, దిగువ గ్రామాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు. కొన్నిసార్లు నీళ్ల సరదాతో బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటుంటారు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం 695 అడుగుల స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉన్నాయి. 697 అడుగులకు చేరితే గత ప్రమాద స్థాయిని చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిఎస్ఆర్ కాలనీలో, ఇదిగో మీరు చూస్తున్నది జిఎస్ఆర్ కాలనీ చాలా వరకు వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో జనం బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. పై ఫ్లోర్లకు వెళ్ళి అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అధికారులు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నారు. అంతేకాదు పాలను సప్లై చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కొంతమంది వాళ్ళ ఇళ్ళు మునిగిపోవడంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి కొన్ని బట్టలను తీసుకొని సురక్షిత ప్రాంతాలకి
వెళుతున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితులు ఉన్నాయి. చూడండి ఒకసారి పోలీస్ అధికారి భారీ వరద నీటిలోనే బైక్ పైన సహాయక చర్యలో పాల్గొనడానికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిత్యావసరాలు అందుబాటులో లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు, వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో కేవలం కట్టుబట్టలతోనే బయటకు వచ్చిన దుస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇదిగో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని కాలనీల్లో ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులే ఉన్నాయి. అటు కడెం ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో పెరుగుతూ ఉండటంతో కడెం ప్రాజెక్టు భద్రత గురించి మరోసారి భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని అధికారులు చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరుంటున్న ఇళ్ళు బలహీనంగా ఉంటే దయచేసి ఆ ఇళ్లలో ఉండొద్దు అని చెప్తున్నారు. బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉండొద్దు, చెట్ల కింద ఉండొద్దు, బలహీనంగా ఉన్న గోడల పక్కన ఉండొద్దు, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే సాహసాలు చెయ్యొద్దు అంటూ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. చూడండి, ఇదిగో కడెం ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, దిగువ గ్రామాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు. కొన్నిసార్లు నీళ్ల సరదాతో బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అనవసరమైన ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటుంటారు. అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట ఈ 5 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. సో మీరున్న ప్రాంతాల్లో ఏదైనా సహాయం అవసరమని భావిస్తూ ఉన్నారా? ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటిని బిగ్ టీవీ అధికారుల దృష్టికి తీసుకుని వెళుతుంది. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన ప్రదేశాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. మా ప్రతినిధి ఆ పరిస్థితులను వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు జోరందుకున్నాయి. ఇటు ప్రధానంగా నిర్మల్ జిల్లాలో గత 24 గంటల నుండి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిర్మల్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు రోడ్లు, కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రధానంగా అసరా నగర్, జిఎస్ఆర్ కాలనీతో పాటు సోఫీ నగర్ పలు కాలనీలు నీట మునిగాయి. ఇటు ప్రస్తుతం మనం జిఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. జిఎస్ఆర్ కాలనీలో ఒక్కసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. జిఎన్ఆర్ కాలనీ అంతా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఎంత ఇటు వయసు ముసలి వాళ్ళు అలాగే పిల్లలు కూడా ఏ విధంగా నీటిని దాటుకుంటూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందో ఒకసారి తెలుసుకుందాం. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా జిఎన్ఆర్ కాలనీలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుందమ్మా ఈ జిఎస్ఆర్ కాలనీకి సంబంధించి? ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది కదా, ఎట్లా కష్టమవుతుంది సార్ నాకు. ఎందుకంటే మాకు మున్సిపాలిటీ వాళ్ళు మంచిగానే చూస్తున్నారు, వాళ్ళు వచ్చి నైట్ అంతా ఉంటున్నారు, కానీ మాకు భయం అవుతుంది చాలా. అంటే నిన్న రాత్రి నుండి కూడా బాగా వర్షాలు బీభత్సంగా గుర్తున్నాయి కదా, ఇంకా ఏమన్నా ఎక్కువ నీళ్ళు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందా ఈ ఏరియాలో? అనుకుంటున్నాం ఇక, ఎందుకంటే చెరువులన్నీ తెగుతాయంట, చెరువులు తెగుతాయంట, ప్రాజెక్టులు కూడా నిండుతున్నాయంట, అవి కూడా వదులుతారంట. అందుకే ముందు జాగ్రత్తగా మేము వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే జిఎస్ఆర్ కాలనీకి సంబంధించి ఇక్కడ నుంచి ఇంకా వరద పెరిగే ప్రమాదం ఉందా? ఇక్కడ నుంచి ఏమన్నా వెళ్ళే ప్రమాదం? అది ఇప్పటిదాకా అయితే ఏం తెలియదు, కానీ ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసుకొని పంపిస్తున్నాం బయటికి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మున్సిపల్ నుంచి. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు అంటే ప్రమాద హెచ్చరికలు ఏమైనా జారీ చేశారా? వాళ్ళు ఇక్కడ నుంచి పునరావాసం ఏమైనా కల్పిస్తున్నారు, ఇక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? పునరావాసం అయితే ఏమీ కల్పిస్తలేరు. ఆల్4 స్కూల్లో ఇప్పుడు అక్కడ తరలిస్తున్నాం అందరికీ. ఇక్కడ రిలేషన్ ఉన్న వాళ్ళందరూ రిలేషన్ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఆల్4 స్కూల్లో అయితే అందరికీ పంపిస్తున్నాం. ప్రస్తుతం అంటే కాలనీలో ఎవరైనా జనం ఉన్నారా? ఆల్రెడీ తరలించడం జరిగింది? ఉన్నారు. అంటే ఒక్కొక్కరిగా అధికారులు తరలిస్తున్నారా? కొందరు వచ్చిండ్రు అక్కడ కూడా. ఇంకా 24 గంటలు, మరో 2 రోజులు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎట్లుండబోతుంది? ఇవాళనే పెరిగింది ఎక్కువ వర్షం ఇక్కడ, ఈ రోజు పెరిగింది. 2 రోజుల నుంచి అయితే లేదు. ఇక్కడ జిఎన్ఆర్ కాలంలో ఇవాళ వస్తున్నాయి వాటర్ పొద్దున్న నుంచే.
రైట్, ఇది పరిస్థితి జిఎన్ఆర్ కాలనీకి సంబంధించి ఇటు నిన్న గత 24 గంటల నుంచి బీభత్సమైన వర్షము నిర్మల్ జిల్లా ప్రాంతంలో కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదైతే జిఎస్ఆర్ కాలనీకి సంబంధించి వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుండడంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇటు వయసు పైబడిన వృద్ధులను అలాగే పిల్లలను కాలనీవాసులను కూడా పునరావాసాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మరొక కాలనీకి జిఎన్ఆర్ కాలనీకి సంబంధించిన మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన కూడా ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి, అంటే ఏంటి పరిస్థితి జిఎన్ఆర్ కాలనీకి సంబంధించి? ఇప్పటికైతే ఇంతకు ముందు లేదు, ఇప్పటికి కొద్దిగా సేఫే ఉంది. ఎందుకంటే ఇలాగ వర్షం కొనసాగితే వీళ్ళకు లోపల ఉండకూడదు. అధికారులు చొరవ తీసుకొని జనాల్ని బయటకు తరలించాలి. ఎందుకంటే చెరువులు అవకాశం గతంలో జిఎన్ఆర్ కాలనీ కానీ ఇళ్లలోకి వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? అలాగే వచ్చే పరిస్థితి లేదండి. ఎందుకంటే చెక్ డ్యాము చాకరి దగ్గర ఉన్న చెక్ డ్యామ్ కులవడం వల్ల దీనికి కొద్దిగా వీళ్ళు భయపడకుండా కొద్దిగా అంటే ఏమన్నారు? ఎవరైనా అధికారులు ఎవరైనా రావడం జరిగిందా, ఇక్కడ పరిశీలించడం జరిగిందా పరిస్థితిని? ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? రాత్రి వచ్చిండ్రుగా ఎవరు వచ్చిరో తెలియదు, కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉంది అట్లా లోపల, అక్కడ తెలియదు. కానీ మరి ఇక్కడ మాత్రం అయితే కొద్దిగా భయానికి కొద్దిగా తక్కువ అయిపోయింది వీళ్ళకి. ఎందుకంటే చాకరి దగ్గర ఉన్న చెక్ డ్యామ్ కులకొట్టడం వలన ఇది నీళ్ళు వరద తక్కువ ఉన్నది. అంటే చెక్ డ్యామ్ పూర్వం అంటే చెక్ డ్యామ్ ఉన్నప్పుడు ఇంకా ఇళ్లలోకి వచ్చినటువంటి సందర్భం ఉందా? అక్కడి వరకు వచ్చాయండి. రోడ్డు అక్కడ ఉన్న మన ఆర్ఎన్బి రోడ్డు ఉన్న చూడు, అక్కడి వరకు వచ్చాయండి. అప్పుడు మొత్తం ఇవన్నీ మునిగిపోయాయి. తిప్పల మీద కూడా తీసుకొచ్చారు. 2022లో 2021లో తీసుకొచ్చారండి. రైట్, ఇది పరిస్థితి. అయితే కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు కూడా గతంలో చెక్ డ్యామ్ పేల్చివేయడంతో ఇటు నీటి వరద తగ్గినప్పటికీ కూడా మళ్ళీ రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కాలనీ వాసులను అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. కాలనీకి సంబంధించి ఇప్పటికే వృద్ధులను అలాగే పిల్లలు కాలనీ వాసులంతా కూడా ఆల్ఫోర్ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రానికి తరలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తానికైతే ఇటు నిర్మల్ జిల్లాలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సందర్భం ఉంది. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, నిర్మల్ నుంచి.